హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది మామూలు విషయం కాదు, అబ్సల్యూట్ స్ట్రామ్ అంతే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి మ్యాసివ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది ఆఫీషియల్ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ చూస్తేనే లిటరల్గా గూస్ బంప్స్ వచ్చేసాయి. అండ్ ఇంకా ఈ ట్రైలర్ సాలిడ్గా 3 నిమిషాలు ఉంది. అండ్ ఇంకా డైరెక్టర్ బుజ్జిబాబు గారు అయితే ఒక రా రస్టిక్ 1980s వరల్డ్ని క్రియేట్ చేశాడు. విజువల్ అయితే మైండ్ బ్లోయింగ్గా ఉంది. హైప్ మాత్రం కంప్లీట్లీ జస్టిఫైడ్. మీరు ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఆ రెడ్ బటన్ని గుద్దండి. ఇవాళ ఈ ట్రైలర్ని ముక్కలు చేసి అనలైజ్ చేద్దాం. ట్రైలర్ స్టార్ట్ అవడంతోనే ఒక ఇంటెన్స్ అట్మాస్ఫియర్లోకి తీసుకెళ్తుంది. బొమ్మన్ ఇరానీ గారు అక్కడున్న యూత్ ముందు నించుని ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతారు, మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు అని. అది క్రికెట్టా, రన్నింగా లేదా హెవీ రెస్లింగా, గేమ్ ఏదైనా అక్కడున్న జనమందరూ గుండెలు పొంగేలా గట్టిగా ఒకటే పరుస్తారు పెద్ది అని. అప్పుడు వచ్చే ఆ వాయిస్ ఓవర్ డైలాగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కుర్రాళ్ళకి ఆడు గుడిలో ఉన్న దేవుడు కాదు సారు, గ్రౌండ్లో దేవుడు. ఈ సింగిల్ లైన్తోని ఈ మూవీ లోకల్ ప్రైడ్ అండ్ స్పోర్ట్స్ కల్చర్లో ఎంత డీప్లీ రూటెడ్ ఉందో మనకి అర్థమవుతుంది. సినిమాటోగ్రఫర్ ఆర్ రత్నవేల్ గారి విజువల్స్ అయితే డస్టీగా, గోల్డెన్గా, పర్ఫెక్ట్ 1980s టెక్స్చర్తో అవుట్ స్టాండింగ్గా ఉంది. ఇంకా నెక్స్ట్ సీన్లో మన గ్లోబల్ స్టార్ ఎంట్రీ. రామ్ చరణ్ గారి ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. ఈ ట్రైలర్ చరణ్ గారిని పీక్స్లో హైలైట్ చేస్తుంది. ఎందుకంటే ఆయన డిఫరెంట్ ఫిజికల్ అవతార్స్లో కనిపిస్తారు. రూరల్ క్రికెట్ గ్రౌండ్స్లో అండ్ రన్నింగ్ ట్రాక్స్లో లైటనింగ్ ఫాస్ట్ రన్నింగ్ చేస్తూ చూస్తాం. కట్ చేస్తే స్ట్రైట్గా నెక్స్ట్ ఫ్రేమ్లో బల్క్డప్ బాడీతో మట్టి పోసుకుని ట్రెడిషనల్ రెస్లింగ్లోకి ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు చరణ్ గారు చెప్పే డైలాగ్ మాత్రం అల్టిమేట్ గూస్ బంప్స్ అసలు. నెక్స్ట్ సీన్లో గార్జియస్ జాహ్నవి కపూర్ని అచ్చయమ్మగా ఇంట్రడ్యూస్ చేస్తారు. సో వీళ్ళిద్దరి మధ్య రస్టిక్ విలేజ్ కెమిస్ట్రీ మాత్రం తూపుండిపోతుంది అనిపిస్తుంది. కానీ ఈ కథ తాలూకా రియల్ హార్ట్ కమ్యూనిటీ కాన్ఫ్లిక్ట్లో ఉంది. వెటరన్ యాక్టర్ జగపతి బాబు గారు అప్పల్ సూరిగా అండ్ కన్నడం సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు గౌర్ నాయుడుగా తెర మీద కనిపించే హెవీ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు అనిపిస్తుంది. పెద్ది కేవలం లగ్జరీ కోసం ఆడట్లేదు, తన విలేజ్ తాలూకు బ్రతుకుల కోసం, అప్రెస్డ్ పీపుల్ని యునైట్ చేయడం కోసం పవర్ఫుల్ రిచువల్స్ మీద పోరాడుతున్నాడు. ఇంకా మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. స్టార్టింగ్లో కొంచెం స్లోగా ఎకోయిస్టిక్ విలేజ్ ఇన్స్ట్రుమెంట్స్తో మొదలై ఎప్పుడైతే యాక్షన్ కట్స్ పడ్డాయో బేస్ హెవీగా వచ్చి చెవులు దద్దరిల్లిపోయి అంతే. ఇంకా ఇమాజినరీని ఒక ప్రీమియం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్గా ఎలివేట్ చేసింది రెహమాన్ గారి మ్యూజిక్. ఎవ్రీ సింగిల్ బీట్తో టెన్షన్ బిల్డ్ అవ్వడం క్లియర్గా ఫీల్ అవుతాం. అది ఓవరాల్గా పెద్ది ట్రైలర్ ప్రతి సింగిల్ బాక్స్ని టిక్ చేసింది. స్టార్ పవర్, ఫెనామినల్ ట్రాన్స్ఫర్మేషన్, మ్యాసివ్ ఎమోషనల్ స్టేక్స్ అండ్ టెక్నికల్ క్రాఫ్ట్ కూడా. జూన్ 4న థియేటర్స్లో మాస్ జాతర మామూలుగా ఉండదు. మరి మీకు ఈ ట్రైలర్లో ఏ షాట్ ఎక్కువగా నచ్చింది? ఆ మట్టి రెస్లింగ్ ఎంట్రీయా లేదా క్రికెట్ డైలాగా? అండ్ ఇంకా ఈ పెద్ది ట్రైలర్ బ్రేక్ డౌన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.